హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని వాటిని తెలుగులో చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే మన టైటిల్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి, దాని మీద ఇన్ కేస్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, అండ్ ఆ టాపిక్ సంబంధించిన డైమెన్షన్స్ మీరు తెలుసుకోవాల్సినవి ఏంటి, ఇన్ కేస్ ఆ టాపిక్ మీకు అర్థం కావాలంటే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, ఎవ్రీథింగ్ మనం క్లియర్గా చూద్దాం. అండ్ లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను, సో దట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అని మీకు కొంచెం అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ టైటిల్ చూస్తే ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చారంటే సెంటర్ టైటన్స్ నార్మ్స్ ఫర్ ఫారిన్ డొనేషన్స్. ఈ టైటిల్ అర్థం కావాలి అండ్ ఈ టైటిల్ యొక్క మీనింగ్ మీకు తెలియాలి అని అనుకున్నట్లయితే దీని గురించి కొంత బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసి ఉండాలి. సో మీరు గవర్నెన్స్ టాపిక్స్ చూసినట్లయితే సిలబస్లో మీకు ఎన్జిఓ అనే టాపిక్ ఉంటుంది. ఎన్జిఓ అంటే ఏంటంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటారు. సో ఈ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్తో అవి సోషల్ సర్వీస్ రిలేటెడ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లోకైనా హెల్త్ అయినా సరే, సెక్స్ వర్కర్స్ని రీహాబిలిటేషన్ చేయడం కానీ, ఆర్ఎల్స్ బెగ్గర్స్ని రీహాబిలిటేట్ చేయడము, ఓల్డ్ ఏజ్ హోమ్స్ మెయింటైన్ చేయడం. సో అలాంటి కొన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ చేయడానికి ఆ యొక్క ఎన్జిఓస్ ఫండ్స్ని తీసుకుంటాయి అన్నమాట. ఆ ఫండ్స్ మన ఇండియా నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఫారిన్ కంట్రీస్ నుంచి తీసుకోవచ్చు. మన ఇండియా నుంచి వాటికి ఫండ్స్ వస్తున్నాయి అనుకోండి, వాటిని డొమెస్టిక్ ఫండ్స్ అంటాం. ఇన్ కేస్ వేరే కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తున్నాయంటే ఫారిన్ ఫండ్స్ అంటాం. మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ తెలియాలి అన్నట్లయితే మనకు తెలుసు మదర్ థెరీసా, వెరీ ఫేమస్ పర్సనాలిటీ. షీ ఈస్ నోన్ ఫర్ చారిటీ. సో తనకి ఎన్నో ఫారిన్ ఫండ్స్ వచ్చేవి, ఫారిన్ ఫండ్స్ ఫర్ డూయింగ్ చారిటీ అనమాట. సో మీరు ఇక్కడ మేడం మదర్ తెరిసా గురించి ఓన్లీ పాజిటివ్గా చెప్తున్నారు. సో ఐ నో దెర్ ఇస్ ఆల్సో నెగిటివ్ షేడ్ ఆఫ్ మదర్ తెరిసా, నేను దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. సో ఐమ్ టెల్లింగ్ అబౌట్ ఫారిన్ ఫండ్స్ వస్తాయన్నమాట. ఓకే, ఈ ఫారిన్ ఫండ్స్ని యూజ్ చేసుకుంటాయి ఎన్జిఓస్ ఫర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఎస్పెషల్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫండ్స్ ఎవరు ఇస్తారు ఇండియాలో అని మీరు క్వశ్చన్ వేసినట్లయితే, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్, కంపెనీస్, బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ కోసం చాలాసార్లు ఎన్వైర్న్మెంట్ మీద కాంప్రమైజ్, ఎన్వైర్న్మెంటల్ పొల్యూషన్ అలాంటివి అవుతూ ఉంటాయి. దానివల్ల జనరల్ పబ్లిక్ కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి ఆ కంపెనీస్ ఏంటంటే వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ రీచింగ్ 2 crore 5 crore అని కొంచెం టార్గెట్స్ ఉంటాయి. అది రీచ్ అయిన తర్వాత 2% ఆఫ్ నెట్ ప్రాఫిట్ వాళ్ళు సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా జరుగుతాయంటే ఆ కంపెనీస్కే వాళ్ళు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళకంత టైం లేదు అనుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ అమౌంట్ని ఎన్జిఓస్కి ఫండ్ చేస్తారు. ఈ ఎన్జిఓస్ ఏమో యాక్టివిటీస్ చేస్తూ ఆడిట్ అనేవి చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఈ యొక్క ఎన్జిఓస్కి ఫండ్స్ వస్తాయి. సో ఇక్కడ ఎన్జిఓస్ ఏం చేస్తాయంటే ఈవెన్ ఫారిన్ కంట్రీ యొక్క కాంట్రిబ్యూషన్స్ కూడా తీసుకుంటాయి అన్నమాట. సో ఇన్ కేస్ ఈ యొక్క ఎన్జిఓ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ని తీసుకోవాలి అనుకున్నట్లయితే కంపల్సరీ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఎఫ్సిఆర్ఏ ఫుల్ ఫామ్ వచ్చేసి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఇలా ఏదైనా ఎన్జిఓ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అయిపోయింది, చాలా పెద్దగా అయిపోయింది అండ్ చాలా బాగా యాక్టివిటీస్ చేసి చాలా ఫేమస్ అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఫారెన్ డొనేషన్స్ తీసుకున్నప్పుడు ఆ ఫారెన్ కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియాలో కొన్నిసార్లు చూసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా ఫారెన్ కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో ఉండకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఎఫ్సిఆర్ఏ వాటిని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ని తీసుకొచ్చింది అనమాట ఎఫ్సిఆర్ఏ కింద. సో ఆ రూల్స్ వల్ల ఇప్పుడు ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఎన్జిఓస్ తీసుకునే విధానంలో కొంచెం టైట్ అనేది అయ్యింది. అందుకే ఇప్పుడు ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇక్కడ మీరు గవర్నెన్స్ టాపిక్ బుక్ ఓపెన్ చేస్తే మీకు ఎన్జిఓస్ అంటే ఏంటి, వాటి యొక్క ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ గురించి కూడా క్లియర్ కట్గా మీరు తెలుసుకోవాలి ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ప్రిలిమ్స్లో ఇన్ కేస్ క్వశ్చన్ అడిగితే ఎఫ్సిఆర్ఏ గురించి క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎఫ్సిఆర్ఏ రూల్స్ని తీసుకురావడం జరిగింది. ఆ రూల్స్ ఏంటంటే కొన్ని చేంజెస్ చేశారు.
సో ఈ చేంజెస్ గురించి మనం డైరెక్ట్గా ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ చూసినా అర్థమవుతుంది. ఏమి ఇచ్చారు అంటే ఎన్జిఓ మస్ట్ స్టిక్ టు యాక్టివిటీస్. వాళ్ళు ఏవైతే యాక్టివిటీస్ చెప్పారో సెంట్రల్ గవర్నమెంట్ 5 యాక్టివిటీస్, అందులోనే స్ట్రిక్ట్గా వాళ్ళు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రిలీజ్ చేసిన బుక్స్, మ్యాగజైన్స్, ఆర్టికల్స్ అవన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో డిస్ప్లే చేయాలని చెప్పారు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఇప్పుడు కొత్త రూల్స్కి 1 year లోపు వాళ్ళు అడాప్ట్ అవ్వాల్సి ఉంటుంది. మినిమం వాళ్ళకి చేయలేదు అన్నట్లయితే, వాళ్ళు అడాప్ట్ చేయకపోతే ఫైన్ అనేది 1 lakh rupees అన్నట్టు కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఈ యొక్క 5 ఏరియాస్ ఏంటి కేటగిరీస్ అని చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్, ఎకనామీ, అలాగే రిలీజియస్, సోషల్ అండ్ కల్చర్ అని 5 కేటగిరీస్ ఇచ్చారు. ఓకే. 5 కేటగిరీస్‌లో కూడా వాళ్ళు అలౌ చేసిన యాక్టివిటీస్ ఏంటంటే, ఎడ్యుకేషన్‌లో అయితే స్కూల్స్ అండ్ కాలేజెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయొచ్చు. లైబ్రరీ సెటప్, స్కాలర్‌షిప్స్ ఇవ్వడం, అలాగే రీసెర్చ్ అనేది ప్రొవైడ్ చేయడము, అవేర్‌నెస్ అబౌట్ దేర్ రైట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. అండ్ ఎకానమీలో అయితే లైవ్లీహుడ్ జనరేషన్ ఒకటి, స్కిల్ డెవలప్‌మెంట్, అగ్రికల్చర్ సెక్టార్‌ని ఇంప్రూవ్ చేయడము, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్ మైక్రో ఎంటర్‌ప్రైజెస్ అండ్ ఫినాన్సెస్ అండ్ డిజిటల్ ఇంక్లూజన్ మీద ఫోకస్ చేయడము. రిలీజియన్‌లో అయితే ప్లేస్ ఆఫ్ వర్షిప్‌ని డెవలప్ చేయడము, అలాగే రిలీజియస్ ఎడ్యుకేషన్‌ని ఇంప్రూవ్ చేయడం, పిల్గ్రిమ్ సర్వీసెస్‌ని, మెడిటేషన్ ప్రోగ్రామ్స్‌ని, అలాగే రిలీజియస్ ట్రెడిషన్స్ అవన్నిటిని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్‌లో చూసినట్లయితే పబ్లిక్ హెల్త్‌ని, రీహాబిలిటేషన్, శానిటేషన్, న్యూట్రిషన్, డిజాస్టర్ రిలీఫ్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ కల్చర్‌లో అయితేనేమో ఇక్కడ ప్రిజర్వేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ లాంగ్వేజెస్, మ్యూజియం, ఆర్చీవ్స్, కల్చర్ ఫెస్టివల్స్‌ని వాళ్ళు కండక్ట్ చేయడం లాంటివి, అలాగే హెరిటేజ్ కన్జర్వేషన్ లాంటివి చేయడం అన్నట్టు ఇక్కడ 5 యాక్టివిటీస్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఈ ప్రెజెంట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రీసెంట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ రిలీజ్ చేసిందనమాట. వాటి గురించి ఇప్పుడైతే ఈ న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ కొత్త నార్మ్స్ ఏంటి అన్నట్లయితే కేటగిరీ బేస్డ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. లైక్ మనకి 5 కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆ కేటగిరీస్ బేస్డ్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ క్లియర్‌గా వాళ్ళకి జాగ్రఫీ చూడాలి. అంటే ఏ ఏరియాలో ఎగ్జాక్ట్‌గా వాళ్ళ వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ దానికి మించి అవుట్ సైడ్ అయితే ఏ వర్క్ చేయకూడదు. అండ్ అలాగే మ్యాండేటరీ డిస్క్లోజర్స్ అయితే చేయాలి. లైక్ వెబ్‌సైట్స్, సోషల్ మీడియా అకౌంట్స్, పబ్లికేషన్స్‌లో క్లియర్‌గా వాళ్ళు ఏ బుక్స్, ఏ మ్యాగజైన్స్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లికేషన్స్ డ్యూరింగ్ దట్ 1 year వాళ్ళు ఏం చేశారు అన్నట్టు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుందనమాట. ఈచ్ కేటగిరీతో పాటు ఈవెన్ ఈచ్ స్టేట్ ఆర్ ఈచ్ యూటీ వేర్ ఎన్‌జీఓ ఆపరేట్స్ ఆ 2 కలిపి ఫీజ్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ చేంజెస్ తీసుకొచ్చారు అనే రీజన్స్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి ఫారిన్ ఫండ్స్ తీసుకునే ఎన్‌జీఓస్‌లో ప్రాపర్‌గా అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేయాలని ఇది తీసుకురావడం జరిగింది. అండ్ దాంతో పాటు చాలా సార్లు మనకి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ ఫండ్స్ అనేవి మిస్‌యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఆ మిస్‌యూజ్, డైవర్షన్‌ని తగ్గించాలి అని చెప్పి. అలాగే ఏవైతే ఆపరేషనల్ గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. అండ్ అలాగే నేషనల్ ఇంట్రెస్ట్‌ని అండ్ నార్మల్‌గా రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీయాలని చెప్పి, గ్రేటర్ ట్రాన్స్పరెన్సీని, ప్రాపర్ యుటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్‌ని ఎన్హాన్స్ చేయాలని చెప్పి ఇప్పుడు ఇవన్నీ తీసుకురావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే బ్రిక్స్ క్యాన్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ డీలింగ్ విత్ టెర్రరిజం అని మన ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి స్టేట్మెంట్స్ న్యూస్లో ఉన్నప్పుడు కంపల్సరీ మీకు మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. 2026 మెయిన్స్లో కానీ 2027 మెయిన్స్లో కానీ మీకు దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ ఎలా ఇస్తారు? బ్రిక్స్ కెన్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ డీలింగ్ విత్ టెర్రరిజం, కమెంట్, డిస్కస్, ఎగ్జామిన్, అలా యూపీఎస్సీలో 10 మార్కర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇలాంటి గ్రూపింగ్స్ అనేవి న్యూస్లో వచ్చినప్పుడు ఆ గ్రూపింగ్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్రిక్స్, లేకపోతే కన్సిడర్ ఫాలోయింగ్ అని చెప్పి కంట్రీస్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్స్ అన్నట్టు కూడా ఇస్తారనమాట. సో అలా కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 2025లో కూడా అలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి, 2 వచ్చాయి. అండ్ ఎవ్రీ ఇయర్ మినిమం 2 క్వశ్చన్స్ అయితే మీకు ప్రిలిమ్స్లో ఇలాంటి గ్రూపింగ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ చూసినట్లయితే అసలు ఇది ఏం చెప్తుంది? గ్లోబల్ సౌత్లో బ్రిక్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈ బ్రిక్స్ గ్రూప్లో ఉన్న కంట్రీస్ అన్నిటికీ ప్రాపర్గా లైక్ కామన్ ఛాలెంజ్ ఏంటి అన్నట్లయితే టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో వాటిని మనం అవాయిడ్ చేయాలంటే గ్రూప్ మీటింగ్, గ్రూప్ మెంబర్స్లో ప్రాపర్ కోఆపరేషన్, సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్,
టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది అవసరం అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం బ్రిక్స్ గురించి చూసినట్లయితే ఇది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో ఇందులో మెంబర్స్ ఎవరు అంటే ఎమర్జింగ్ ఎకనామిక్స్ సంబంధించిన కంట్రీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇవి ఏం చేస్తాయంటే ఓవరాల్గా ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఓవరాల్గా గ్లోబల్ జియో పాలిటిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఫస్ట్ ఈ గ్రూపింగ్లో 4 కంట్రీస్ ఉండేవి. ఆ కంట్రీస్ ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది. అండ్ దాని తర్వాత చాలా కంట్రీస్ అయితే జాయిన్ అయ్యాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, యుఏఈ అండ్ ఈవెన్ సౌదీ అరేబియా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటంటే ఇండోనేషియా, దట్ టు ఇన్ 2025 అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? ఇండియాస్ నెక్స్ట్ ఛాలెంజ్ ఫ్రమ్ ఇన్వెన్షన్ టు గ్లోబల్ స్కేల్. ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఇన్నోవేషన్ టు గ్లోబల్ స్కేల్, మనం ఇన్వెన్షన్ నుంచి గ్లోబల్ స్కేల్కి వెళ్ళాలి అంటే ఇండియా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. ఆ ఛాలెంజెస్ ఏంటో చూసుకోవాలి. సో ఇప్పుడు దీని గురించి కొంత బేసిక్ మాట్లాడుకున్నట్లయితే ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, మనందరికీ తెలుసు. ఇండియాలో కూడా అడ్వాన్స్మెంట్స్ చాలా ఫాస్ట్ రేట్గా వస్తున్నాయి. ఎస్పెషల్ ట్రాన్స్ఫర్మేటివ్ టెక్నాలజీస్ అనేవి చాలా ఎక్కువయ్యాయి. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేటివ్ టెక్నాలజీస్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో నార్మల్గా ఏమవుతుందంటే మన దగ్గర ఎన్నో ఇన్వెన్షన్స్ అయితే ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన దగ్గర చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని చూసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇన్ కేస్ మీకు టైం ఉన్నట్లయితే డేటా రిలేటెడ్ టు ఇన్వెన్షన్స్ ఆర్ ఇన్నోవేషన్స్ ఇన్ అవర్ కంట్రీ అని జస్ట్ టైప్ చేసి కొంత డేటా అనేది రాసి పెట్టుకోండి. అండ్ దాంతోపాటు సరే ఇన్నోవేషన్స్ అవుతూ ఉన్నాయి, ఛాలెంజెస్ ఏంటి, ఛాలెంజెస్ రాసి పెట్టుకోండి. అండ్ గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది అవి రాసి పెట్టుకోండి. నెక్స్ట్ మెజర్స్ ఏంటి అవి రాసి పెట్టుకోండి. ఇవి రాసి పెట్టుకున్నట్లయితే జస్ట్ సింగిల్ వర్డ్ కానీ జస్ట్ 1 లైనర్ నోట్స్ కానీ చేసుకున్నట్లయితే మీకు చాలా యూస్ అవుతుంది. అండ్ అవే పాయింట్స్ మీరు ఆన్సర్లో ఎలాబరేట్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. సో అలా నోట్స్ చేసుకుంటే మీకు మెయిన్స్కి చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇండియాలో టెక్నాలజీ పెరుగుతూ వస్తూ ఉంది. రిపీటెడ్గా మన దగ్గర కూడా చాలా ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే మన దగ్గర ఇన్వెన్షన్ జరుగుతున్నాయి కానీ ప్రాపర్గా దాన్ని మనం కమర్షియలైజ్ చేయట్లేదు. ఎర్లీ స్టేజెస్లో ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. కమర్షియలైజేషన్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. అండ్ దానివల్ల ఇండియన్ గూడ్స్ అనేవి కాంపిటేటివ్గా అవ్వట్లేదు. సో మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏవో ఒకటి ఇన్వెంట్ చేస్తూనే ఉన్నారు. కానీ వాటిని లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల చాలా మంది వాటిని యూజ్ చేసుకోలేకపోతున్నారు. అలా యూజ్ చేసుకోలేకపోవడం వల్ల మనం ఏంటి పక్క కంట్రీస్ తెచ్చుకున్న ప్రతి ఒక్కటి మనకి వింత విచిత్రం లాగే కనిపిస్తుంది. కానీ మన ఇండియాలో కూడా అలాంటి డెవలప్మెంట్స్ ఇంతకుముందే వచ్చాయని చెప్పి మనం గ్రహించట్లేదు అనమాట. అది మేజర్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర టాలెంట్ లేదు, విజన్ లేదు అసలు అని కాదు. ప్రాపర్గా మన దగ్గర ఒక మెచ్యూర్ ఈకోసిస్టమ్ అనేది లేదు. అంటే క్యాపిటల్ కానీ, ఫండ్స్ కానీ, పాలసీ కన్సిస్టెన్సీ కానీ, సప్లై చైన్స్ కానీ, వెంచర్ క్యాపిటల్స్ కానీ, కన్జ్యూమర్ మార్కెట్స్ కానీ సరిగా లేకపోవడం వల్ల ఇండియాలోని ఇన్నోవేషన్స్ మనకి అంతగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఇన్నోవేషన్స్ అనేవి పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఉండిపోయాయి. ఈవెన్ ప్రైవేట్లో కూడా దే ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ అన్నమాట. వాళ్ళంతగా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోవడం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ రేస్లో ఏమవుతుందంటే ఎవరు ఇన్వెంట్ చేశారని కాదు, ఎవరు దాన్ని బాగా స్కేల్ చేసి యూజ్ చేసుకున్నారో వాళ్ళకి పేరు వస్తుంది, ఇన్నోవేషన్ చేసిన వాళ్ళకి కాదు అని కూడా ఈ యొక్క ఛాలెంజెస్ చెప్పాయి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి, వే ఫార్వర్డ్ ఏంటి అని చూసుకున్నట్లయితే గవర్నమెంట్ వే ఫార్వర్డ్ కంటే ముందు మనం ఇంపాక్ట్స్ చూద్దాం. అసలు పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, మనం దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే ఇన్నోవేషన్ మనం బాగా యూజ్ చేసుకుంటే ఏమవుతుందని చూసినట్లయితే ఇండియా ఏఐలో లీడ్ చేస్తుంది. వరల్డ్లోనే ఇండియా ద మోస్ట్ పాపులర్ కంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనందరికీ తెలుసు లైక్ ఇండియా డెవలప్ చేసిన యూపీఐ డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉంది. అండ్ అంతేకాకుండా ఇండియన్స్ చాలా కంట్రీస్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో అలా మన యొక్క పేరు ప్రతిష్ట అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు క్వాంటమ్ కంప్యూటింగ్లో మనకి కాస్ట్ రిడక్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్పేస్లో కూడా చాలా ఇన్నోవేషన్స్ వస్తాయి. స్పేస్ బేస్డ్ డేటా సెంటర్స్, ఆర్బిటల్ కంప్యూటింగ్, ఏఆర్ ప్లాట్ఫామ్స్, క్వాంటమ్ నెట్వర్క్స్ మనం డెవలప్ చేయొచ్చు.
అండ్ దాంతోపాటు గ్లోబల్గా కాంపిటేటివ్ ఇండస్ట్రీస్ని హై అండ్ జాబ్స్ని కూడా మనం ఇండియాలో క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా చేయాలంటే అసలు రికమెండేషన్స్ ఏంటి, అసలు ఏం చేస్తే బాగుంటుందని చూస్తున్నట్లయితే ఓవరాల్గా మన దగ్గర ఉన్న ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. పీపుల్కి ఎవరికైతే ఇన్నోవేషన్ టాలెంట్ ఉందో వాళ్ళకి క్యాపిటల్ ఫండ్ అలాగే సప్లై చైన్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ రిలయన్స్ కూడా మనం ఫోకస్ చేయాలి. లైక్ మనం అఫోర్డబుల్ స్కేలబుల్ సొల్యూషన్స్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా నేషనల్ ప్రయారిటీ మీద మనం చేసినట్లయితే ఏది చేసినా కూడా నేషన్కి యూజ్ అవ్వాలి అనే పేట్రియాటిజం అదంతా డెవలప్ చేసినట్లయితే కూడా మరిన్ని ఇన్నోవేషన్స్ని మనం తీసుకురావడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇది ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవిడెంట్ డిస్ట్రెస్. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఆర్టికల్ గురించి చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెస్ట్ ఏషియా క్రైసిస్ గురించి తెలియాలి. వెస్ట్ ఏషియాలో పరిస్థితులు బాగా లేవు మనకు తెలుసు. యుఎస్ అండ్ ఇస్రాయల్ వన్ సైడ్, అవి రెండు కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాయి. అండ్ రీసెంట్గా పాకిస్తాన్ కూడా ఒక డీల్ని బ్రోకరిజం చేసింది. అరౌండ్ 60 days వరకు సీజ్ ఫైర్ అన్నారు యుఎస్ అండ్ ఇరాన్ మధ్య కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న మనం క్లాస్లో కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చదువుకున్నాం. ఈసారి 2026లో కొంచెం 0.5% మేలో 0.5% అనేది తగ్గింది. అందులో కూడా క్రూడ్ ఆయిల్ అండ్ కోల్ సెక్టార్ చాలా దెబ్బతిన్నాయి చదువుకున్నాం కదా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇదంతా అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే వెస్ట్ ఏషియాలో ఉన్న క్రైసిస్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్రైసిస్ గురించి మనకంతా తెలుసు. కాకపోతే మన ఇండియన్ ఎకనామీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి మీకు మెయిన్స్లో దాని మీద క్వశ్చన్ రావచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ మనం క్రూడ్ ఆయిల్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ అనేది పెరగడం వల్ల డీజిల్ అండ్ పెట్రోల్ కాస్ట్ పెరిగాయి. దానివల్ల ఎనర్జీ సెక్యూరిటీ మీద ఫర్ షూర్ మనకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ టుడే ఆల్సో మనకి కమర్షియల్ గ్యాస్ ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్రాపర్ అవైలబిలిటీ ఆఫ్ గ్యాస్ కూడా డొమెస్టిక్ ఏరియాస్లో లేదు. సో అందుకని ఓవరాల్గా మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫర్టిలైజర్ అండ్ అగ్రికల్చర్లో చూసుకున్నట్లయితే ఫర్టిలైజర్ అవుట్పుట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో మనం గ్యాస్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ కొరత ఉంది. అండ్ దాంతోపాటు మనకి డైరెక్ట్గా ఫెర్టిలైజర్ తెచ్చుకోవాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండానే వస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది క్లోజ్ అయింది కదా. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తానని చెప్పి డీల్లో మాట్లాడారు. బట్ అయినప్పటికీ కూడా సప్లై ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది మనం ఊహించినంత లేదనమాట. సో దానివల్ల ఫెర్టిలైజర్ కొరత వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది, మాన్సూన్ సీజన్. ఇప్పుడు అందరూ ఖరీఫ్ సోయింగ్కి ట్రాన్స్పోర్టేషన్కి వెళ్తారు. కానీ ఎప్పుడు మనకి ఈ ఫర్టిలైజర్ లేకపోవడం వల్ల ఓవరాల్గా పంట అనేది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ సెక్టార్లో చూసుకున్నట్లయితే సమ్మర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇంక్రీజింగ్లీ డిపెండ్స్ ఆన్ వేరియబుల్ రెన్యూవబుల్స్ ఆర్ కాస్ట్లీ ఇంపోర్టెడ్ కోల్ డ్యూ టు డొమెస్టిక్ కోల్ వీక్నెస్. సో మనకి ఏంటంటే డొమెస్టిక్గా అవైలబుల్గా ఉన్న కోల్ అనేది సరిగ్గా మనకి ప్యూర్ ఫామ్లో దొరకదనమాట. ఇండియాలో ఎక్కువ లిగ్నైట్ అండ్ పీట్ ఉంటుంది. దాంట్లో కార్బన్ కంటెంట్ చాలా తక్కువ. అండ్ దాంతో మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ప్రాబ్లంగా అవుతుంది. కాబట్టి వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు సప్లై చైన్స్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఈవెన్ కోల్ సెక్టార్ అనేది మనది లైక్ నెగిటివ్గా ఎఫెక్ట్ అయింది. అండ్ అంతేకాదు మనందరం రెన్యూవబుల్ ఎనర్జీ వైపు కూడా చూస్తున్నాం కాబట్టి కోల్ యూస్ మినిమైజేషన్ మీద మనమైతే ఫోకస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా డిమాండ్ ఆన్ వేజెస్ ఎస్పెషలీ ఇన్ఫ్లేషన్ పెరిగింది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ ద మార్కెట్ కూడా ఎఫెక్ట్ అయిందనమాట. సో అలా మన ఎకనామీలో చాలా ఏరియాస్లో బ్రాడ్గా అయితే ఈ వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల ఇంపాక్ట్ అయితే ఉండడం జరిగింది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది. దీన్ని ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ మెరిటైమ్ బాడీ సెక్యూర్ సేఫ్టీ ప్లెజెస్ టు ఇవాక్యుయేట్ షిప్స్ స్టక్ ఇన్ పర్షియన్ గల్ఫ్. ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ ఏషియాలో క్రైసిస్ ఉన్నందున అక్కడ అరౌండ్ 11,000 మంది సీ ఫేరర్స్ అక్కడ చిక్కుకోవడం జరిగిందనమాట. సో వాళ్ళని ఇవాక్యువేట్ చేయడానికి ఇప్పుడు ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ అనేది రంగంలోకి దిగింది. సో ఇలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా న్యూస్లో ఉన్నట్లయితే వాటి మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఎంఓ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అని చెప్పి కింద మీకు స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ని చూసినట్లయితే ఐఎంఓ గురించి, ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ షిప్పింగ్స్లో ప్రొవైడ్ చేయడం, అలాగే మెరైన్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడం. ఇందులో అరౌండ్ 176 మెంబర్స్ అయితే అసోసియేట్ మెంబర్స్ అయితే ఉంటారు. అండ్ ఐఎంఓ అనేది ఒక గ్లోబల్ స్టాండర్డ్ సెట్టింగ్ అథారిటీ అనమాట. సేఫ్టీని సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే షిప్పింగ్ ఇండస్ట్రీలో ప్లే చేస్తుంది. ఎస్పెషలీ ఫెయిర్ అండ్ ఎఫెక్టివ్ యూనివర్సలీ అడాప్టెడ్ అండ్ యూనివర్సలీ ఇంప్లిమెంటెడ్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి అని చెప్పి ఇది ఆల్వేస్ ఫోకస్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డైరెక్ట్గా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 14 పైన ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓవరాల్గా కన్జర్వేషన్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్స్ అండ్ మెరైన్ రిసోర్సెస్ మీద ఇదైతే ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పి చూస్తుంది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే లండన్ బేస్డ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. సో ఇది ఈ టాపిక్ గురించి. అండ్ ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ మన న్యూస్ పేపర్లో అయితే ఉన్నాయి. అండ్ రిమైనింగ్ నాకు అది ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ రీడింగ్ అన్నెసరీ అవసరం లేని ఆర్టికల్స్ని చదవకండి. ఆల్రెడీ టైమ్ ఈస్ వెరీ లెస్ అండ్ మీకు ఆల్రెడీ జిఎస్ చదువుకోవాలి, సీసెట్ చేసుకోవాలి అండ్ మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీదనే ఫోకస్ చేయండి. ఓకే, నేను ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఇందులో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఐఎంఓ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ సేఫ్టీ అండ్ మెరైన్ పొల్యూషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇండియా ఈజ్ మెంబర్ ఆఫ్ ఐఎంఓ. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో ఏవి కాదో చూసుకొని కరెక్ట్ ఆన్సర్ కింద కమెంట్లో చెప్పండి. And next is consider the following statements regarding BRICS. BRICS was initially formed by Brazil, Russia, India and China. South Africa joined the group later. Third వచ్చేసి Indonesia became a full member of BRICS in 2025. BRICS has a permanent secretariat similar to United Nations. ఇందులో కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి చూసుకొని కింద కామెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. సో మీరు కూడా జిఎస్ ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలి, మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో 2 అవైలబుల్గా ఉన్నాయి. సో యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్, హైదరాబాద్లో ఉంది. అండ్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా ఉంటాను. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.